హలో ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ అన్వేషణలో ఇది 4వ రోజు. నా నిరీక్షణ ఇంకా కొనసాగుతోంది. ఆశ లేని చోట నిరాశ కనపడుతుందని పెద్దలు అంటారు కదా. కానీ నాలో మాత్రం ఆశ చావలేదు. ఈరోజు నా స్నేహితుడొకడు వాళ్ళ ఆఫీస్ దగ్గర చిన్న కుక్క పిల్లలను చూశానని మెసేజ్ చేశాడు. నేను రోడ్డు మీద వెతకడమే కాకుండా సాధ్యమయ్యే అన్ని మార్గాల్లో వెతుకుతున్నాను. వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టాను. నా స్టేటస్ చూసి అతను లొకేషన్ పంపాడు. అది మా ఇంటి నుండి ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. వెంటనే బయలుదేరాను. ఎందుకంటే నాకు కుక్క పిల్ల దొరుకుతుందనే ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. నిరీక్షణకు తగ్గ ఫలితం ఎప్పుడో ఒకప్పుడు దక్కుతుందని మనసులో అనుకున్నాను. అక్కడికి చేరుకోవడానికి ఆల్మోస్ట్ 30 మినిట్స్ పట్టింది. అదొక కొత్తగా నిర్మించిన అపార్ట్మెంట్ ఏరియా లాగా ఉంది. లొకేషన్ చేరుకున్నాక మా ఫ్రెండ్కి కాల్ చేశాను. అతను కూడా నాతో జాయిన్ అయ్యాడు. ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ వెతికాము. ఎంత వెతికినా కుక్క పిల్లలు దొరకలేదు. కానీ పెద్ద కుక్కలు మాత్రం కనిపిస్తున్నాయి. మరోసారి నిరాశ. ప్రతి ప్రయత్నం ఒక పాఠమే అనుకుంటూ ఇంటికి బయలుదేరాను. అయినా సరే నా ప్రయాణం వృధా కాలేదనిపించింది. అక్కడున్న పెద్ద కుక్కలకు కొన్ని బిస్కెట్లు పెట్టాను. అవి సంతోషంగా తింటున్నప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. నా కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని నేను నమ్ముతున్నాను. కుక్కపిల్లల కోసం నా వేట ఇంకా కొనసాగుతుంది. ఎప్పటికైనా నాకు ఒక అందమైన కుక్కపిల్ల దొరుకుతుందని ఆశిస్తున్నాను. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి.